శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. బీజేపీకి సంబంధించినటువంటి సార్ ప్రదీప్ రెడ్డి గారు వారి నాయకత్వంలో గత 15-20 రోజుల కిందట ఒకసారి రావడం జరిగింది. అందరూ వచ్చేసి వారు మాట్లాడడం ఏంటంటే, సార్ ఇట్లా మీకు ఏదైతే వెజిటబుల్ మార్కెట్లో ఉందో అక్కడ ఉన్నటువంటి 2 వీలర్ స్టాండ్కి మీరు ఎవరికైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు మున్సిపల్ కమిషనర్కి 6,000 రూపాయలు రోజు కడతాండం, మేము రోజు ఇచ్చేస్తున్నాం మేము డబ్బులు, కాబట్టి మేము ఎంతైనా వసూలు చేసుకోవచ్చు అనేటువంటి విధానంలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. తర్వాత వాళ్ళు కొంచెం పద్ధతిగా కూడా సరిగా లేదు వాళ్ళది. తర్వాత దాన్ని కొంచెం స్ట్రీమ్లైన్ చేయండి సార్ అని వచ్చారు ఇక్కడికి. సార్ నేను కూడా వారు చెప్పంగానే నేను కూడా కొద్దిగా ఆశ్చర్యానికి లోనైనా, మున్సిపల్ కమిషనర్కి 6,000 ఇవ్వడం ఏంటి అని నేను కూడా అనుకున్నాను. సరే వెంటనే నాకు గుర్తొచ్చింది, 6,000 రూపాయలు వాళ్ళు మా చలానా కట్టి మన ఖజానాకు, మన జనరల్ ఫండ్ ఖజానాకు ప్రతిరోజు చెల్లిస్తుంటారు 6,000 రూపాయలు అనేది. గతంలో నేను ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఆ చర్చకి రావడం జరిగింది. అయితే ఇది అంటే 2025-26 మనకు ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పుడు అప్పుడు 13/3/2025న మన సిఆర్ నంబరు సిఆర్ అనుసరించి ఆ రోజు గెజిట్ నంబర్ 17/2025 మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారి చేత ఆమోదించబడినటువంటి ఏదైతే ఈ గెజిట్ యొక్క సారాంశం ప్రకారంగా వాళ్ళు 10 రూపాయలు ఇవ్వడం జరిగింది. 10 రూపాయలు వసూలు చేయడం జరుగుతున్నది. ఇక్కడ ప్రతి స్కూటర్కి, మోటార్ సైకిల్కు, ఆటో రిక్షాకు 10 రూపాయలని చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, వారు చెప్పిన అభ్యంతరం ఏం చెప్పారంటే, మీకు ఎక్కడైనా స్కూటర్ కానివ్వండి, ఆటో కానీ వచ్చినప్పుడు మీ స్టాండ్లో నిలిపి బయటికి పోయినప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రమే 10 రూపాయలు వసూలు చేయాలి. కానీ మేము ఎవరైనా బండి వేసుకొని పోయి ఇలా బయటకు వెళ్ళి ఎగ్జిట్లో వెళ్ళేటప్పుడు మమ్మల్ని నిలిపి దీనికోసమే వచ్చినారు కదా అని 10 రూపాయలు వసూలు చేస్తున్నారు సార్, ఇది తప్పు కదా అని చెప్పేసి అన్నారు. సరే మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, సరే అండి మేము దాన్ని ఒకసారి స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్పడం జరిగింది. సరే ఆ వెంటనే నేను నెక్స్ట్ డే కొద్దిగా పని భారం ఉండడం మూలంగా ఆ తర్వాత 3వ రోజు నేను మళ్ళీ ఎంఈ గారిని, ఏసీపీ గారిని పిలవడం జరిగింది. ఏసీపీ గారు ఏమైనారంటే, ఇంతలోనే కొన్ని దురదృష్టవశాత్తు ఆయన మా దగ్గర నుంచి కొన్ని అనివార్య కార్యాలను బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఎంఈ గారిని పిలిచి అడగడం జరిగింది. ఇట్లా వాళ్ళు వచ్చి అడిగారండి, దీనిపైన మనం మంచిగా ఒక ఎర్మార్క్ చేసేసి అక్కడున్న టీ బంకును కూడా తరలించి పక్కన పెట్టేసి ఒక పెద్దగా వైడ్గా ఉన్నట్టు చేయొచ్చు కదా అని చెప్పేసి నేను అన్నాను. సార్ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది సార్, లేకపోతే చేయడానికి ఏముంది, ఇప్పుడు చేసి ఉండేవాళ్ళము. ఒక 2 కారణాలతో మనం అది చేయలేకపోతున్నాం. దానిపైన మనం ఎక్కడైతే తాత్కాలిక వెజిటబుల్ మార్కెట్ అని అక్కడ నుంచి ఆ కొత్త మార్కెట్ కట్టడానికి డిస్లొకేట్ చేస్తూ ఇక్కడ తాత్కాలిక వెజిటబుల్ మార్కెట్ ఏర్పాటు చేసినప్పుడు దీన్ని స్కూల్ స్థలంలో ఉందనే ఉద్దేశంతో కొంతమంది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సార్. హైకోర్టు యొక్క అప్పుడు తాత్కాలికంగా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. యథాతథ స్థితి కంటిన్యూ చేయండి, పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవి అక్కడ కట్టద్దండి అని అనడం మూలంగా దాంట్లో అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ పర్మనెంట్గా కట్టలేక, టాయిలెట్స్ కూడా టెంపరీ టాయిలెట్స్ అప్పటికి ఏవైతే షెడ్యూల్ కంప్లీట్ అయినాయో అవి అంతటితో ఆగిపోయినాయి సార్. సో ఈ విధంగా ఉంది కాబట్టి మేము కొంచెం ఇదేమైనా కోర్టుకు లీడ్ తీస్తుందేమో అని చెప్పడం జరిగింది. సో దీంతో నేను మా అడ్వకేట్ను కూడా నేను సంప్రదించడం జరిగింది. బట్ అయితే వాళ్ళు లేఖ రాయమన్నారు. ఆ లేఖ కూడా రాసి పంపిస్తాను నేను. 2-3 రోజుల కిందట కూడా మళ్ళీ వారితో వేరే కేసుల విషయం మాట్లాడినప్పుడు ఇలా ఉందండి, ఒకసారి మన కేసును అక్కడ ఏం జరుగుతుంది, ఒకసారి హైకోర్టులో ఉన్నటువంటి మన కేసును ఒకసారి పరిశీలన చేసి మాకు చెప్తే మేమైనా అఫిడవిట్ ఏమైనా సబ్మిట్ చేయాలన్నా, తర్వాత ఇంకేమైనా కావాలన్నా అనేది కూడా చెప్తానని చెప్పడం జరిగింది. సో అందువలన మనము అక్కడ సపరేట్ మార్కెట్ వారికి ఏదైతే ప్రదీప్ రెడ్డి గారికి చెప్పామో దాన్ని అక్కడ ఏర్పాటు చేయలేకపోయినాం. తర్వాత వాళ్ళు ఏదైతే చూపించారు అక్కడ 10 సంతకం లేకుండా ఇచ్చినారు అని అంటే, తర్వాత వీళ్ళొక కాంట్రాక్టర్కి అప్పుడు ఉన్నటువంటి కమిషనర్, దీదెన్ కమిషనర్ గారే అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది.
సో దాన్ని నేను రివైవ్ కూడా చేయలేదండి. సో దాన్ని ఎవరు కూడా పెద్దగా మనకు కంప్లైంట్స్ అంటే ఈ మధ్య ప్రదీప్ రెడ్డి అన్న వాళ్ళు వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేసేంత వరకు కూడా ఇలాంటి సంఘటన జరుగుతుందన్న విషయం చెప్పలేదు. అక్కడ ఎవరు చెప్పలేదు ఇంతవరకు కూడా. అక్కడ ఏమేమి జరుగుతుంది, స్కూటర్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారని అలా చేస్తున్నారని చెప్పలేదు. సో దీనివల్ల మనం పర్మనెంట్గా దానికి స్ట్రక్చర్ ఏర్పాటు చేయలేకపోవడానికి అదొక రీజన్ కాబట్టి మనం చేయలేకపోయినాం. తర్వాత వాళ్ళని పిలిచి నేను చెప్పడం జరిగింది. వెంటనే ఆర్ఓ గారు ఆ రోజు లేరు నాకు అందుబాటులో, ఆర్ఐ గారిని పిలిచేసి వెంటనే ఇలాంటి కంప్లైంట్స్ రాకోకుండా దయచేసి మీరు అక్కడ ఎవరైతే మీరు అక్కడ వెళ్ళి దాన్ని పర్సూ చేయండి, సిగ్నేచర్ చేసి కంపల్సరీగా ఎవరైతే దాన్ని ఇస్తారో వాళ్ళు సిగ్నేచర్ చేసి ఇచ్చేలాగా చర్యలు తీసుకోండి అని దానిపైన కూడా చెప్పడం జరిగిందండి. ఇది చేపల మార్కెట్ గురించి మాట్లాడండి, చేపలు ఫ్రూట్ ఇది కిరాణా దీని గురించి మాట్లాడారు. ఇది కూడా ఈ గెజిట్ అనుసరించే ఉందండి. ఈ గెజిట్లోనే ఉంది 50 రూపాయలు అనేది. 17/2025లో ఉన్నటువంటి గెజిట్ 13/3/2025 ఏదైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసి ఇచ్చినటువంటి గెజిట్ అకార్డింగ్ టు మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ తీర్మానం మేరకే అందులోనే ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ 350 రూపాయల స్లిప్ ఎందుకు కనపడుతుంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. అంటే ప్రతిరోజు వెళ్ళి మార్కెట్ దగ్గర తీసుకోకుండా వారానికి ఒక రోజు, నేను కూడా క్వశ్చన్ వేశాను 350 ఎందుకు వస్తుంది అని ఆర్ఐని అడిగాను. సార్ ప్రతిరోజు వెళ్ళి చేయలేక దాంతో వారానికి ఒక్కసారిగా తీసుకొని చేస్తున్నాం సార్. 7/5లో 35 రూపాయల ప్రకారం 350 తీసుకుంటున్నాము. దీంట్లో ఇంతవరకు అదే జరుగుతుంది సార్. సో దానికి కూడా మనకు చూపించారండి వీళ్ళు. మార్కెట్లో అప్పుడు ఎంత 6,75,000 రూపాయలకు దానికి సంబంధించిన అంతకుముందు జరిగినటువంటి విషయాన్ని కూడా చూపించడం జరిగింది. దీంట్లో ఎక్కడైనా ఒకటో రెండో ఎవరైనా మనకు తెలియకోకుండా కానీ వాళ్ళ షాపులు ఎక్కడైనా ఎక్కువ పెట్టుకోనో లేకపోతే ఇంకా ఇతరత్ర కానీ ఏదైనా విషయాలు ఉండి అక్కడ ఏదైనా సాంకేతికంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల ఆధారంగా ఏదైనా ఉత్పన్నమైనటువంటి సమస్యలను మా దృష్టికి సామరస్యంగా తీసుకొని రాస్తే మేము తప్పకుండా దాన్ని ఎవరికి ఫేవర్ అన్ఫేవర్ అనేది ఉండదండి. ఎందుకంటే మున్సిపల్ రెవెన్యూని ఎప్పుడు పోగొట్టం. మున్సిపల్ రెవెన్యూ ఖచ్చితంగా రెవెన్యూని రాబట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి ఆలోచనలు కానివ్వండి, ఎక్కడన్నా తప్పులు జరిగితే నోటీస్కి వస్తే కానీ చర్యలు తీసుకోకుండా ఉండేదానికి కానీ ఎక్కడ మేము వెనుకాడమండి. దీంట్లో ఎవరికి ఒత్తాసు పలకడం కానీ ఎవరికి ఇంకొకరికి ఇండైరెక్ట్గా సహాయం చేసేది కానీ ఉండదని సవినయంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నానండి. మన వాళ్ళు తప్పిదాం తెలిసి జరిగింది అంటే మాత్రం తప్పకుండా వాళ్ళపైన చట్టపరమైన చర్యలకైతే మనం వెళ్దాం సార్ అని చెప్పడం జరిగింది. మధ్యాహ్నమే చెప్పాను ఇది ఎందుకంటే నంబర్ ఆఫ్ షాప్స్ ఎన్ని ఉన్నాయి, ఒకరికి 3-4 ఉన్నాయి సార్ అని చెప్పాడు ఆయన. ఉదయమే చెప్పాడు మధ్యాహ్నం అడిగినప్పుడే. 3-4 కూడా పెట్టుకుంటున్నారు సార్, ఒక చోట ఒక షాప్ పేరుతో ఉండేట్లు కూడా పెడుతున్నారంటే ఇలా కాదండి, దీనికి అసలు నంబర్ తేల్చాలి, ఏ సచివాలయంలో ఎవరెవరు రిజిస్టర్ అయినారో కావాలి, వాళ్ళందరికీ ట్రేడ్ లైసెన్సెస్ కూడా అన్ని తీసుకున్నారా లేదా కూడా నాకు కావాలి. ఇవన్నీ కూడా సింక్రనైజ్ చేసుకొని అడ్మిన్ సెక్రటరీలు శానిటేషన్ సెక్రటరీలతో కలిపి నాకు రిపోర్ట్ ఇస్తే వచ్చేటువంటి మనం రేపు మార్చికి ఇంక అయిపోయింది, ఈ నెల అయిపోయి మనం మార్చిలోకి ఎంటర్ అయిపోతున్నాం. మనం కొత్తగా మనం పెట్టబోయేటువంటి ఏదైతే మనం మళ్ళీ దీనికి మన వేలానికి మనం వెళ్ళబోతున్నాము. అప్పటికైనా పకడ్బందీగా మున్సిపల్ ఆదాయం పక్కదారి పట్టుకోకుండా సక్రమమైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.